అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనము అమ్మవారి యొక్క కళ్ళ గురించి చెప్పుకున్నాము. అవునండి. ఇప్పుడు నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత అమ్మవారి యొక్క ముక్కుని ముక్కెర గురించి చెప్పుకున్నాం. ముక్కెర గురించి ముక్కెర నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత. నవచంపక పుష్పము అంటే అభ అంటే నూతనమైన సంపెంగ పువ్వు. నూతనమైన అప్పుడే విరిసినటువంటి సంపెంగ పువ్వు లాంటి ముక్కు గలది. నాసాదండము అంటే కాంతి కలిగిన సంపెంగ మొగ్గ యొక్క కాంతి కలిగిన. నాసాదండము అంటే ముక్కు కర్ర ఇది ఉంది కదమ్మా, దూలం. ఈ నాసాదండ విరాజిత ఇలాంటి నాసాదండముచే ప్రకాశించబడుతున్నది అని దీని అర్థము, భావం అంది. ఇక్కడ చంపకము అంటే చెప్పా మీకు, ఇది చంపకాశోక పున్నాగలో చెప్పారండి. భ్రమరాలు రాలవట చంపక పువ్వు మీద. భ్రమరాలు రాలవు అంటే భ్రమరం వాలదు. అందుకే ఎందుకో మరి వాలదు. ఆ పువ్వు ఇలా ఉంటుంది కాబట్టి లోపల ఎక్కడో ఉంటే మరి కష్టం కదా, వాలదు, భయపడుతుంది కదా. అందుకని భ్రమరాలు వాలవు అంటే ఇక్కడ ఇంకా చెప్పుకుందాం. అంటే ఇక్కడ సంపెంగ పువ్వు ఎంత సువాసనాభరితంగా ఉంటుంది. ఎక్కడో ఉంటే ఎక్కడో వాసన వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, నాసాదండం ఇది, దీని కొంచెం పైన ఆజ్ఞ, కొంచెం పైన సహస్రారం. ఇక్కడ నాసాదండము ఇది ఆజ్ఞ చక్రం, ఇది సహస్రారం. అంటే ఈ సంపెంగ అనే సువాసన చేత భవానీ మాతని ఉపాసించి తరింపవచ్చు అని చెప్పడం జరుగుతుంది. నాసాదండం యొక్క విశిష్టత భవానీ మాతని అమ్మవారిని చక్కగా ధ్యానం చేసి తరించవచ్చు అని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఎట్లాగా విరాజిత ప్రకాశించుతోంది, ఇక్కడ ఆజ్ఞతోటి పైన సహస్రారంతో విరాజిల్లుతుంది. ఎలా చెప్తాను ఇప్పుడు. ఇక్కడ సంపెంగ పువ్వుపై మకరందాన్ని గ్రోలడానికి తుమ్మెద వాలదు. అందుకే అమ్మవారి యొక్క ముక్కుని సంపెంగతో పోల్చడానికి అదొక విశిష్టత అన్నమాట. ఇలా వెళ్తూ ఉంటే తుమ్మెదనట షట్పదము అని అంటారట. షట్పదం భావం చెప్పుకున్నాం, ఇప్పుడు భావన చెప్పుకుంటున్నాం. అవునవును. తుమ్మెదని షట్పదము అంటారు. షట్ అంటే ఎంత? 6. అవునా? ఏంటి 6? పంచేంద్రియములు 5 + 1 మనస్సు కలిపితే షట్పదము. ఇంద్రియములకి మనస్సు చేరిస్తే షట్పదము. ఈ షట్పదము ఈ 6 పాదాలు కలిగినది షట్పదము అంటారు. అందుచేతే తుమ్మెదతో పోలుస్తూ ఉంటారు, షట్పదము అంటారు తుమ్మెదని కూడా. ఇప్పుడు నేను ఓరు చేస్తూనే కుదురుగా ఉండదు, హోరుగానే ఉంటుంది. అంటే ఏంటి? ఇంద్రియాలకు మనస్సు చేరింది. మనసు అంతేగా కోతి. ఇంద్రియాలకి మనస్సు కోతి కాదండోయ్. ఈ ఇంద్రియాలు మనస్సుకు చేరి మనస్సును కోతిని చేస్తాయి. ఇంద్రియాలే మనసును కోతిని చేస్తాయి. ఇంద్రియలోలుమైన మనము మనస్సుని స్వాధీనపరచుకుంటే ఇంద్రియాలు కరెక్టే. మనస్సు ఇంద్రియాలని స్వాధీనపరచుకుంటే అసలు మనం మునులం అయిపోతాం. వ్యామోహాలకు లోనైపోయి ఇంద్రియాలు మనస్సును స్వాధీనపరచుకుంటే బట్టి తుమ్మెదల్లాగా హోరెత్తిపోతూ ఉంటాం, గుయ్యి అంటూ. అందుకని ఏమంటారు? తుమ్మెదని షట్పదము అంటారు. ఎవరి మీదైతే మనస్సు మీద ఈ పంచేంద్రియాలు ఎవరి మీదైతే ప్రభావం చూపవో వాళ్ళు విరక్తుల కింద ఉంటారు. ఏమైనా ఉండదు, ఆసక్తి విరక్తే ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియాల ఆలస్య లేదుగా. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, నాకు గాజులు కావాలి, చెవులు కావాలి, ముక్కులు కావాలి, ఇలా ఉంటూ ఉంటుంది. అంటే వైరాగ్యంలో ఉండాలా? వైరాగ్యంలో ఉండక్కర్లేదు. ఎవరికైతే అంత లాలస ఉండదో దేని మీద పెద్ద విరక్తి భావంతో ఉంటారు. అంటే విరక్తి ఉన్న వాళ్ళే ముక్తులు అవుతారమ్మా. ఇక్కడ విరక్తి ఉన్నవారు మాత్రమే ముక్తులు అవుతారు. ఎలా అవుతారు? ప్రాణాయామం చేయి యోగ సాధకుల్ని ముక్తుల్ని చేస్తానని చెప్తోంది. నాసాదండ విరాజిత. ముక్కు అంటే శ్వాసే కదా.
ఎవరైతే ప్రాణాయామము చేస్తారో వారిని నేను ముక్తుల్ని చేస్తానని చెప్పడమే నాసాదండ విరాజిత. నాసాదండ విరాజిత. అమ్మవారి యొక్క ముక్కును తుమ్మిదతో పోలుస్తూ ఉంటారు. అవునవును. అంటే తుమ్మిద యొక్క స్పర్శ తలగని శ్వాస కావాలి. భ్రమరాలు వెళ్ళమన్నారు కదా ఇందాక. తుమ్మిదంటే షట్పదము. ఏమేమి వెళ్ళకూడదు? పంచేంద్రియములు, ఒక మనస్సు తగలనిదే నీ యొక్క శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస దీనే ప్రాణాయామం. ఏదో చాలా చిక్కుముడి ఉన్నట్టుందండి. ఇక్కడ ఒక్కొక్కటి వివరించుకుందాము. ఇక్కడ అప్పుడే వికసించినటువంటి సంపెంగ పుష్పము వలె అమ్మవారి యొక్క ముక్కు దూలం ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ గమనించవలసింది ఏంటి? దక్షిణ నాసిక పింగళానాడి, ఎడమ నాసిక ఇడానాడి. ఇడా పింగళ అంటారు. ఇప్పుడు మన వెన్నుపూసను అనుసరించే ఉంటాయి. ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న, అంటే కుండలిని ఆశ్రయించే ఉంటాయి ఇవన్నీ. నువ్వు ఇడా పింగళ నాడులని మదనం చేస్తూ ఉంటూనే సుషుమ్న అనేది, సుషుమ్నాయే అమ్మ జాగ్రత్తం అవుతూ ఉంటుంది. ఇడానాడి, పింగళానాడి. పింగళానాడి అంటే వేడి, సూర్యనాడి. సూర్యనాడి. ఇడానాడి అంటే చంద్రనాడి. ఈ చంద్రనాడిని సూర్యనాడిని మదనం చేస్తూ ఉంటే సుషుమ్న జాగృతం అవుతుంది. ఎక్కడ ఉంటుంది సుషుమ్న? చూడండి, ఎడ పింగళ, ఎడ ఇక్కడ ఉంటుంది జ్ఞానం. చూడండి, అందుకే ఇది ఏం చెప్పా ఇందాక మీకు, చూసారా? మృగనాభి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది చూడండి, నా కుడివైపు పింగళ, ఇటు నుంచి ఎడ, మళ్ళీ ఇక్కడికే వచ్చింది, మధ్యలో సుషుమ్న. ఈడ పింగళ సుషుమ్నాకి కేంద్రం ఇది, అందుకే ట్రైయాంగిల్. ఓ చూడండి, ఇటొకటి మధ్యలో ఏమైంది? త్రిభుజం. చూడండి, ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ మధ్యలో సుషుమ్న వెళ్తుంది. ఇడా పింగళ నాడుల్ని జాగ్రత్తం చేయడం వల్ల శ్వాస ద్వారా మనలో శ్వాస ద్వారా ధ్యానము చేయడం వల్ల ఎవరైతే, అందుకే పతంజలి మహర్షిని, ఎప్పుడైనా పతంజలి మహర్షి ఫోటో చూసారమ్మా ఎవరైనా? చూసే ఉన్నారు. ఆయన యొక్క శరీరం అంతా పాములా ఉంటుంది, ఒక్క తల ఒకటే ఉంటుంది. అంటే ఆయనట ఈ సహజ యోగా ద్వారా 84 లక్షల జీవరాశుల్లోకి వెళ్ళాడట. పాములాగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన శరీరం పాములాగా ఆ గుర్తు వేశారు. పాము జర 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 పాక్కుంటూ వెళ్ళిపోతుంది కదా. అంటే అంతలాగా వంచేసేట ఆయన శరీరాన్ని. ప్రతి జీవరాశితో మాట్లాడారు ఆయన, ప్రతి జీవరాశికి పతంజలి యోగా అంటారు. అవునండి, అవునవును. అవన్నీ యమ నియమాలన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు మనం చెప్పుకోవట్లే పూర్తిగా, కాబట్టి ప్రస్తావన అంతే. ఇక్కడ అదే ఏమందమ్మా, ఎవరైతే ప్రాణాయామం చేయి యోగ సాధకులు ఉంటారో, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా అంటే మంచిని లోపల తీసుకుని చెడు వదిలేస్తూ ఉంటారో వాళ్ళని నేను ముక్తుల్ని చేస్తాను అని చెప్పి నాసాదండ విరాజిత. షట్పదము, తుమ్మెదలు వాలనటువంటి నాసికము కలది. మనకి కూడా మన ఊపిరిలో ఏం వాలకూడదు? పంచేంద్రియములని మనస్సుని కలపకూడదు ధ్యానం చేసినప్పుడు. అలా కూర్చోవాలి చిన్ముద్రలో, శ్వాస మీద ధ్యాస పెడుతూ ఓంకారము, ఏదో ఒక నామం ఇందాక చెప్పాగా, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, అలాగా ఊపిరితో అనుసంధానం చేసి చూపిస్తా. చూడండి ఒకసారి, చూపించండి. పీల్చినప్పుడు ఒకసారి అష్టమి చంద్ర విభ్రాజ, వదిలినప్పుడు ఆ ఊపిరితో అనుసంధానం చేసి ధ్యానం చేయడమే ఇప్పుడు నాసాదండము. మీరు అలా చేస్తూ ఉంటే నాకు భావన అనిపించింది, ఊపిరిని ఎక్కువసేపు తీసుకొని కొంచెం సేపు నిలిపి తర్వాత విసర్జించాలి. దీన్ని పూరకము,
కుంభకము, రేచకము, శూన్యము, ఈ 4 కలిపితే ఒక ప్రాణాయామం. 4వది ఏమిటి నాకు అర్థం కాదు. శూన్యంలో ఉండాలి కాసేపు. లోపల కుంభించి ఎలా ఉంటామో బయటకు వదిలేసి, మొత్తం లోపలదంతా బయటకు వదిలేసిన తర్వాత ఏముంటుంది? శూన్యం. ఓకే ఓకే. ఈ 4 కలిపితే ఒక ప్రాణాయామం. ప్రాణాయామం మళ్ళీ అంటే కాస్త శూన్యం అయిన తర్వాత మళ్ళీ పీల్చాలి. మళ్ళీ పీల్చాలి. ఎలా స్లోగా చక్కగా. మళ్ళీ ప్రెషర్ ఇవ్వకూడదమ్మా. ప్రెషర్ అస్సలు మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు, ఎప్పుడు కూడా బలవంతంగా చేయకూడదు. ఎంతవరకు అంతవరకు. ఒక 5 అంకెలు 6 అంకెలు పీల్చాలి. 6 సార్లైనా. 6 సార్లు. ఇలాంటి 4 కలిపితే 1 కదా, అలాంటివి 6 చేయాలి. ఎప్పుడు కూడా అమ్మ ధ్యానంలో చాలా రిలాక్స్గా ఉండాలి. ఎప్పుడు మన ధ్యానం ఎందుకు చేస్తాము? ప్రశాంతత కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం చేస్తాము. మనం బలవంతంగా చేసి ఆ ప్రశాంతత పోగొట్టుకోకూడదు. మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు. కింద కూర్చోలేము, కూర్చోవద్దు. ఇలాంటి ఆసనంలో కూడా కూర్చోవద్దు. సుఖాసనం. వెన్నుపూసి నిలబెట్టలేవు, వెనకాల 2 దిళ్ళేసుకో. అవును. సుఖాసనంలో కూర్చుని మాత్రమే ఎంత శ్వాస మనం తీసుకోగలిగితే అంత శ్వాస, ఎంత నిలుపుకోగలిగితే అంత, ఎంత విసర్జించగలిగితే అంత, తర్వాత కొంచెం ప్రశాంతత, ఎంత శూన్యంలో ఉండగలిగితే అంత. ఏముంది అక్కడ? అంతా అంతేగానమ్మా, ఏమీ లేదు. చివరికి ఉండేదేంటి? నా దగ్గరే ఉంది బూడిద అంటూ ఉంటారు చూసారా, అంతకి చివరికి ఉండేది అది. ఇది ఏంటి ఇది అంటే అమ్మా, ఇదంతా ఇప్పుడు నేను చెప్పేదంతా స్ట్రెస్ రిలీఫ్. మనకి చాలా ఒత్తిడితో ఉన్న సమాజమే ఉంది. ఇంట్లో ఆడవాళ్ళకి ఒత్తిడి, పురుషులకేమో, పురుషులకైనా స్త్రీలకైనా ఆఫీసులో ఒత్తిడి, పిల్లలకి చదువుల ఒత్తిడి, వృద్ధులు అనారోగ్య ఒత్తిడి, ఇవన్నీ. ఈ సహజ యోగా అమ్మ 6 సంవత్సరాల పిల్లల నుంచి 80 సంవత్సరాల వృద్ధుల దాకా అందరూ చేయొచ్చు. అవును, మీరు బలవంతం పెడతలేదు కదా ఎక్కడ. చక్కగా నామాన్ని జోడించుకోమంటున్నా. సహజ యోగాలో నామం కూడా ఉండదు. సహజ యోగాలు ఏం ఉండదు. అలా కూర్చోడమే, అంత శూన్యాన్ని చూస్తూ కూర్చోడమే. దీనికి నామం చేసుకోవడం అది అది అదొక ధ్యాన ప్రక్రియ. ఇలా నవచంపక పుష్పాప నా సాదండ విరాజిత అంటే మొత్తము ప్రాణాయామం గురించే. ఇక తర్వాత చూడండి, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్దాము. నెక్స్ట్ ఎపిసోడ్లో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, దీని గురించి చెప్పుకుందాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. అందరికీ శ్రీమాత్రే నమః. స్వస్తి.